హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ వ్లాగ్. ఇదైతే హైదరాబాద్లో వ్లాగ్. నేనైతే ఈ వీడియో తీసి చాలా డేస్ అయిపోయింది. ఈ వీడియో తీసేటప్పుడు కూడా ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తాను అని ఉండే, కానీ చాలా లేట్ అయిపోయింది అనుకోకుండా. ఇంకా మేమైతే ఫర్ ద ఫస్ట్ టైం పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు మాట అటు సైడ్ అయితే. అందరు చెప్పేది వినడమే తప్పితే చాలా బాగుంటుందని చెప్పి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యామాట. నిజం చెప్పాలంటే ఎంట్రీ అంటే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఇక్కడ షూ కౌంటర్లో షూస్ ఇచ్చేసి ఇంకా లోపలికైతే ఎంట్రీ అయ్యాము. లోపలికైతే కొబ్బరికాయలు అస్సలు అలో ఉండవన్నమాట. ఇంకా మనమైతే జస్ట్ కొట్టాలనుకుంటే బయటే కొట్టేసుకోవాలి, అక్కడ సపరేట్ ప్లేస్ ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఎవరికైనా నిజంగా గట్టి కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడ మనం ముడుపు కట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అమ్మవారే ఉంటుంది. అమ్మవారి టెంపుల్ ఎక్కడ చూసినా అమ్మవారే ఉంటుంది కాబట్టి ఇంకా మేమైతే ప్రదక్షిణాలు ఫినిష్ చేసి ఇక్కడ ఒక అమ్మవారు ఉంటే మంచిగా మొక్కుకొని ఇంకా పెద్ద అమ్మవారి దగ్గర కూడా వెళ్ళిపోయామన్నమాట. అక్కడ మాకైతే 2 బ్యాంగిల్స్ ఇచ్చారు, మంచిగా వేసుకొని కూర్చున్నాము. నేనైతే ప్రసాదాలు తేయడానికి వెళ్ళాను. అప్పటి వరకు మా చెల్లి అయితే పీజియన్స్తో మంచి టైంపాస్ చేసింది, తేగానే తినేసింది కూడా. ఇంకా మాకైతే మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి అసలు టెంపుల్ ఏమేమి ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఏముంటాయి అనేది మాకేం తెలియదు. కానీ అక్కడ బోర్డ్స్ చూసి ఇంకా మేమైతే వెళ్ళామన్నమాట. అందరూ వెళ్తున్నారు అని చెప్పి మాకైతే అసలు ఏమీ తెలియదు. అసలు అక్కడ అంటే ఏం టెంపుల్స్ ఉంటాయి, దాని వేస్ ఏంటి ఏమీ తెలియదు. ఇంక ఇక్కడైతే నాగదేవత టెంపుల్ ఉండేమాట. ఇక్కడ కూడా మంచి దర్శనం చేసుకొని మంచి ప్రదక్షిణలు చేసి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా రష్ ఉండే, ఇంకా మేము బయటకు వచ్చాక చాలా పెరిగిపోయారన్నమాట రష్ అయితే. ఇంక ఇప్పుడైతే మేము శ్రీ లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇంకా గణేశుడు ఈ 3 టెంపుల్స్కి అయితే వెళ్ళాము. మనకి స్టెప్స్ ఎక్కితే పైకి అక్కడైతే 3 ఉంటాయి. అటుపక్క లక్ష్మీదేవి, మధ్యలో గణేశుడు, ఇటుపక్క సరస్వతీదేవి ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంక నేను కుంకుమ దిద్దామని ట్రై చేస్తే అది రాలేదు. ఇంకా మనం అటుపక్క నుంచి స్టెప్స్ ఎక్కి ఇటుపక్క నుంచి దిగాలి. ఇంకా నాకైతే మళ్ళీ ఒకసారి అమ్మవారిని చూసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ వచ్చాము. అప్పుడు వచ్చేటప్పటికైతే చాలా రష్ పెరిగిపోయారు. ఇంకా టైం పెరిగే కొద్దీ రష్ కూడా చాలా పెరుగుతున్నారు. అందరు చాలా బిజీగా ఉన్నారన్నమాట, ఎవరి పనుల్లో వాళ్ళు. ఇంక ఇక్కడైతే చూస్తూ ఉంటే అందరు కాయిన్స్ పెడుతున్నారు. ఏంటి కాయిన్స్ పెట్టేది అని అనుకుంటే, మనం ఏదైనా కోరిక కోరుకొని అమ్మవారి ముందట అమ్మవారిని తలుచుకొని ఇలా కాయిన్ నిలబెడితే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ బిలీవ్ యాక్చువల్లీ. నాకు అక్కడికి వచ్చాక మళ్ళీ రిటర్న్ వచ్చాక తెలిసింది. మా మమ్మీ కూడా ఫోన్లో చెప్పింది మాట, కాయిన్ పెడతారు వెళ్ళి ట్రై చేయు అని చెప్పి. నేనైతే చాలాసేపు ట్రై చేశాను, కానీ నాకైతే అసలు రాలేదు. వేస్ట్ కూడా ట్రై చేసింది కానీ రాలేదు. ఇంకా అక్కడ ప్రసాదం ఇస్తే తీసేసుకొని బయటకు వచ్చి తిన్నాము. ఇంక ఇక్కడ గోశాల ఉంటే గోశాలకి వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట రిటర్న్. అయిపోయింది దర్శనం, బస్ కోసం వెయిటింగ్. బస్ వచ్చేసింది, ఇంకా కూర్చున్నమాట. బస్ అయితే చాలా ఖాళీగా ఉండే, అమ్మయ్య అనుకున్నాము, లేకపోతే మళ్ళీ నుంచోవాల్సి వచ్చేది. మేమైతే ఇప్పుడు కుక్కడపల్లి వెళ్తున్నాము. కుక్కడపల్లిలో చిత్తాలమ్మ టెంపుల్ ఉంటుంది, దానికోసమని నేను చెప్పి వెళ్తున్నాం అన్నమాట. చిత్తాలమ్మ టెంపుల్ కంటే ముందు ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడైతే అందరు దేవుళ్ళు ఉంటారు. సాయిబాబా ఉంటారు, అయ్యప్ప స్వామి ఉంటారు, శివుడు ఉంటాడు, అందరు దేవుళ్ళు ఉంటారు అన్నమాట. కానీ మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి జస్ట్ సాయిబాబా టెంపుల్ ఇంకా అయ్యప్ప స్వామి టెంపులే ఓపెన్ ఉండే. అది కూడా అయ్యప్ప స్వామి టెంపుల్లో క్లోజ్ చేస్తున్నారు, కానీ మేము వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకున్నాము. ఇంకని చెప్పి చిత్తాలమ్మ టెంపుల్ ఉంటుందో లేదా అని చెప్పి భయంతో వెళ్ళాము. బట్ ఉంది మాట. ఆ రోజు అయితే ఫ్రైడే కాబట్టి ఇంకెక్కువసేపు ఉంచినట్టున్నారు. చాలా ప్రశాంతంగా ఉండేమాట టెంపుల్ కూడా, ఏం హడావిడి లేదు, ప్రశాంతంగా దర్శనం కూడా అయిపోయింది. ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా మా మమ్మీ కాల్ చేసి, మీరు పెద్దమ్మ తల్లి టెంపుల్ వరకు వెళ్ళారు కదా, అక్కడే మన రిలేటివ్స్ ఉంటారు, వెళ్ళేసి రండి అని చెప్పిందన్నమాట. మేము అన్నాము ఆల్రెడీ మేము కుక్కడపల్లికి వచ్చేసాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలా అనుకున్నాము, కానీ తప్పలేదు వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇంకా బస్ కోసం అయితే రోడ్డుపైకి వెళ్తున్నాము. ఇంకా వేదశ్రీ అయితే అలా ఫీల్ అయింది మాట, ఉండొచ్చు కదా అని చెప్పి ఇంకా మేమైతే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఆ రోజు కూడా చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Samuna Chaudhary channel.